जोहार अंबेडकर, जोहार जोहार अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, साधिद्दाम अंबेडकर आशयाలను సాధిద్దాం, साधिद्दाम अंबेडकर ఆశయాలను సాధిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత వారి యొక్క 135వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వాడవాడల పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా మల్కాజిగిరి గౌతమ్ డివిజన్లో మల్లికార్జున నగర్లో సోదరులు అనిలు, బండారు రవి, మిత్రులు మల్లికార్జున నగర్ సోదరులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి ఇప్పుడు 3వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బాబా అంబేద్కర్ సార్ గారు రాజ్యాంగం రచించి బడుగు బలహీన వర్గాలకి వారికి రావాల్సిన హక్కులను రాజ్యాంగపరంగా దక్కేటట్టు వారు ప్రయత్నం చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పౌర హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, ఓటు హక్కు వారు కల్పించిన హక్కు అట్లా ఎన్నో ఉన్నాయి. ఆ బాటల్లోనే జ్యోతిరావు పూలే గారు వారు కూడా బడుగు బలహీనకు ఎంతో శ్రమించి మహిళా అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వారు కూడా అదే బాటలో నడిచి వారు కూడా పెద్దలైన వారు కూడా వారి యొక్క చూపించిన మార్గదర్శనంలోనే ఈరోజు కూడా మనము నడుచుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఈ సంవత్సరం జరుపుకునేదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే గారు చెప్పిన విషయాలు కానీ మహిళలకు రిజర్వేషన్, మహిళలకు కూడా సాధికారత సాధించినప్పుడే మనకు సరైన స్వాతంత్రం వస్తుందని ఆ రోజు వారు అన్నారు. ఆ యొక్క బాటలో ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు మనం పునాది చేసుకోబోతున్నాం. రేపు పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి గారు 16వ తారీఖున మహిళా రిజర్వేషన్ పైన బిల్లు పెట్టబోతున్నారు. ఇది నా భూతో భవిష్యత్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాన్ని రేపు 16వ తారీఖున పార్లమెంట్లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మీరు అనుకుండొచ్చు ఇది కేవలం రాజకీయంలో గురించి ప్రకటిస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు విమర్శకి ఎక్కడ తావు లేకుండా ఇప్పుడు ఎవరైతే వెనుకం చేస్తారో వారి యొక్క ప్రగతి కనుమరుగవుతుంది. రేపు బిల్లుకు మద్దతు ఇన్న వాళ్ళంతా రాబోయే రోజులలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. అటువంటి సంక్షేమ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు మహిళా బిల్లు పాస్ చేయడానికి యావత్ ప్రపంచం కృషి చేస్తున్న ఎదురు చూస్తున్నది. త్వరలోనే మహిళా బిల్లు కాబోతున్నది. ఆ యొక్క ప్రత్యేకత అంబేద్కర్ జయంతి ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన మహిళా రిజర్వేషన్ కానీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కానీ, పూర్తి హక్కులు రాజ్యాంగం పరంగా దక్కించిన ప్రతి హక్కు కూడా వారు రూపకల్పన చేశారు. కాబట్టి వారికి జోహార్లు అర్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గాల్లో యువత నడవాలా, అందరూ కూడా వారి మార్గాన్ని ఆదర్శం తీసుకొని రేపు మహిళా సోదరులు ఏదైతే ఎక్కడైతే దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో బిల్లు పాస్ కాబోతున్నదో నరేంద్ర మోడీ గారు ఆ బిల్లుని ధైర్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి అత్యధిక మెజార్టీ ఓట్లతో బిల్లు పాస్ అవుతున్నది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు అయితే పండుగ వాతావరణంలో అదేవిధంగా రేపు సోదరులు అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మళ్ళీ బిల్లు పాస్ అయినందుకు మళ్ళీ మనం పండుగ వాతావరణంలో మళ్ళీ జరుపుకుంటామని కోరుకుంటాం. ఇచ్చిన అవకాశానికి సోదరులు బండారు రవి, రాజేష్, అనిల్, మిత్రులు లక్ష్మణ్ అందరు కూడా బలరాం వీళ్ళందరూ కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ సంఘటితమైన ఈ యొక్క వాతావరణంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడము అదే పత్రికా సోదరులు మనకి కాలనీ అధ్యక్షులు పెద్దలకి వెంకటయ్య గారు అందరూ కూడా ధన్యవాదాలు. ముందుగా రాజనీతి చేసిన రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం మనము. ఆయన ఒక ఆలోచన, ఒక పోరాటం, ఒక ప్రేరణ, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఆయన జీవితం ఒక పాఠం. మనం అధిగమిస్తూ కొద్దిగా అనుసరిస్తే ఆయనలో చాలా గుణాలను మనం చాలా ముందడుగు వేయచ్చు. ఆయన ఎప్పుడు ఏం చెప్తునే వాళ్ళంటే
చదువుకోమని చెప్పాను, సంఘటితంగా ఉండమన్నారు, పోరాడమని చెప్పాను. చదువు అనేది మనిషికి చాలా ముఖ్యం. చదవడం వల్ల ఉద్యోగము వ్యాపారమే కాదు, గౌరవాన్ని ఇస్తుంది, సమాజంలో ముందడుగు వేయడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనం సొంతంగా స్వతంత్రంగా అలాగే సంఘటితం అవ్వమన్నారు. ఎందుకంటే మనకు సమస్యలు వస్తాయి, ఒక్కడిగా మనము బలహీనంగా ఉంటాం. అది అందరం కలిసామనుకో బలంగా ఎలాంటి సమస్యలైనా మనం అధిగమిస్తాం. అలాగే పోరాడమన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే మౌనంగా ఉండకండి, పోరాడండి అని చెప్పారు. కానీ అది ఎట్లా అంటే మౌనంగా శాంతియుతంగా పోరాడమని చెప్పారు. అలాగే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక పుస్తకం చదివితే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం, కానీ ఒక మనిషి సమాజాన్ని మార్చవచ్చు అనే విషయాన్ని అంబేద్కర్ గారు మనం తెలుసుకున్నాము. అంత మంచి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్స్కి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అనిల్ 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 అల్వాగప్పు నిలబడి మధ్యలో నిలబడి చెప్పు కొడతాయి నువ్వు. సాధిద్దాం 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 సాధిద్దాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గన్ గన్ Happy birthday to you. अरे